మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, ఎవరైనా మనిషి చనిపోయేటప్పుడు వాళ్ళ అనుభవం ఎలా ఉంటుంది? అంటే నరకయాతన అనుభవించి చనిపోతారు అంటారు, అలాగే చనిపోయిన తర్వాత కూడా నరకయాతన అనుభవిస్తారు అని అంటారు. అసలు ఎలా ఉంటుంది? మీకు ఒకటేంటంటే, ఇది ఆ జీవం యొక్క ప్రయాణం గురించి చెప్పేటువంటి భావన ఇది. అంటే జీవము తెలియకుండా బయటికి వెళ్తుంటుంది. చనిపోవడానికి ఒక 2 గంటల ముందు వాళ్ళకి సాక్షాత్తుగా యమభటులు కనపడతారు. యమధర్మరాజు కనపడాడు, యమభటులు కనపడతారు. అంటే ప్రతి వాళ్ళకి యమభటులు కనపడతారా అంటే, మనం పుట్టిన కలియుగంలో కలి ప్రభావం చేత మనం జన్మెత్తాం కాబట్టి, ఎంత బ్రహ్మతో మనము బ్రహ్మ యొక్క వరం వల్ల మనం ఇంత ఉద్యోగించినా కలి ప్రభావం చేత మనం జన్మించాం కాబట్టి, ఈ కలియుగంలో ప్రతి వ్యక్తి తప్పు చేసిన వాడే. సాక్షాత్తుగా భగవంతుడు ఒకవేళ పుట్టినా సరే ఆయన కూడా తప్పు చేసిన వాడే. ఏదో ఒక దోషం కలిగే ఉంటాడు. కలి దోషంతోనే ఈ యొక్క కలియుగం ప్రారంభమైంది. కాబట్టి ఈ జీవం అనేది తప్పకుండా 2 గంటల ముందు నుంచి యమభటులు కనపడుతుంటారు. యమభటులు కనబడుతున్నప్పుడు మామూలుగా ఒక స్కూల్కి మనం ఆలస్యంగా వెళ్ళినప్పుడు మన స్కూల్ గేట్ ముందు హెడ్ మాస్టర్గా నిలబడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ చిన్నతనంలో బాబు చచ్చానరా, మనం ఒక చెయ్యి ఇలా పెట్టమంటాడు, ఇలా పెట్టమంటాడు, స్కేల్ మధ్యలో పెడతాడు, కొడతాడేమో అని అనేక రకాల భయాలు. కాళ్ళు వణుకుతున్నట్టుగా కాళ్ళు మాయమైపోతాయి, భూమి మీద కాళ్ళు ఉండవు మనకి. ఆ చిన్నదల అనుభవం అట్లా ఉంటుంది మనకి. అలా ఆ జీవం కూడా అమ్మ బాబాయ్ నన్ను తీసుకెళ్ళిపోతాడు వీడు, ఎట్లాగో బతకాలని చెప్పేసి వాడు శరీరంలోకి చొచ్చుకుంటూ వస్తుంటాడు, మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటాడు. అంటే శరీరము అలసిపో తెలుస్తుంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మనకు ఒక ఇన్వర్టర్ లాగా అనమాట. అంటే ఆగిపోయినటువంటి ఇన్వర్టర్ కూడా టైం అయిపోయింది, టక్కున ఒకసారి కరెంట్ వచ్చిపోగానే మళ్ళీ ఇన్వర్టర్ కొద్దిగా పవర్ తీసుకుంటుంది. అలా ఆ ఇన్వర్టర్లో ఉండే పవర్ పోవడం రావడం వల్ల ఆ ఇన్వర్టర్లో వస్తున్న వెలుగు మనకి ఇంటికి ఎట్లా వెలుగిస్తున్నట్టు అనిపిస్తుందో మీకు జీవనంలో కూడా మనకి తల్లిదండ్రులు కనపడుతున్నట్టు ఉంటారు. అంటే ఎవరైతే కాలం చేస్తున్నారో వాళ్ళు కళ్ళు తెరుస్తుంటారు, అంటుంటారు, అంటుంటారు, మనం చెప్తుంది వింటూ ఉంటారు. మళ్ళీ కాసేపట్లో మళ్ళీ మూర్చపోతారు, మళ్ళీ నాడి పల్స్ డౌన్ అవుతుంటుంది. అంటే ఈ జీవము బయటికి వెళ్ళడం, యమకింకలు పట్టుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, దాదాపుగా ఇది నానాయాతన కర్మ అంటారు దీన్ని. నానాయాతన కర్మ అంటే వెళ్ళలేక, ఉండలేక, తప్పించుకోలేక, వేరే దారి లేక పిల్లల మీద అనేకమైనటువంటి పాశం అంటే ప్రేమ. అయ్యో నా పిల్లల్ని వదిలిపెట్టిపోతున్నా నేను. చెడ్డవాడైనా సరే కుమారుడు, కూడలు చెడ్డదైనా సరే, కూతురు ఇబ్బంది పెట్టినా సరే, కొట్టి తిట్టినా సరే, అయ్యో నా కొడుకుని వదిలిపెట్టిపోతున్నాను, ఇంకా నేను బతకాలి, నా పిల్లకి ఏదైనా చెయ్యాలనో ఒక భావన. రెండవది, ఇంకా నేను స్వీట్ తినలేదు, ఇంకా నేను తినలేదు, అప్పుడే నాకు చావు వచ్చేసిందా, నాకు 96 ఏళ్ళే కదా, ఇంకా నా వయసు పూర్తవ్వలేదు, అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారు, నేను పుణ్యం చేయలేదా అని కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంటే అనేకమైనటువంటి భావనలతో ఆ జీవం కొట్టుమిట్టాడుతుంటుంది. ఆ కొట్టుమిట్టాడు ఎలా ఉంటుందంటే, తన కుమారుడు వచ్చి అల్లుకుంటుంది, కుమారుని చేతి గట్టిగా పట్టుకుంటుంది, కోడలను పట్టుకుంటుంది, కూతుర్ను పట్టుకుంటుంది, అనేక మందితో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇంకా దగ్గరికి వస్తుంటుంది. అంటే యాతన అనుభవిస్తుంటే, యాతన అంటే తను ఉండలేక, పోలేక, తనలో వచ్చేటువంటి భావోద్వేగం ఆపుకోలేక, ఎవరికి చెప్పుకోలేక తను ఆ యొక్క జీవం పోతూ వస్తూ ఉంటుంది. 2 గంటల పాటు దాదాపు అంటే 4 గడియలు. ఆ 4 గడియలు ఆ జీవము అటు ఇటు కొట్టుకుంటూ ఆఖరణ వాళ్ళకి బందీ అయిపోయి యమకింకర్లకి స్వాధీనం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళని తప్పించుకుంటుంది, వస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు? మన బంధుమిత్రులందరూ వచ్చేంత వరకు. మనం దీపారాధన చేసేంత, శవం మీద మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం శవం దగ్గర దీపం పెట్టాలని. ఆ శవ దీపం చూసినప్పుడు ఆ దీపం చూసి మళ్ళీ శరీరంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే చొచ్చుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటుంది శరీరంలోకి. కానీ శరీరంలోంచి బయటపడిన తర్వాత ఒకసారి, అంటే దాదాపు దానికి 3 క్షణాల కాలం బయటపడిస్తే ఇంకా దాని లోపల పోలేదు. 3 క్షణాలు అంటే 3 కనురెప్ప పాటల్లో ఆ జీవం మళ్ళీ తనలోకి వచ్చేస్తేనే ఆ యొక్క శవం బతుకుతుంటుంది. మరి మీరు ఒకసారి ఇద్దరు చూసే ఉంటారు, కొంతమంది పాతకాలంలో శవాన్ని మోసుకెళ్ళిన తర్వాత దింపుడు గల్ల అంటారు. అంటే ఒక శ్మశానం దగ్గర 3 సార్లు దింపుతారు శవాన్ని. శ్మశానం దగ్గర దింపుతారు ఇప్పుడు, కానీ అది ఊళ్ళలో తీసుకెళ్తే మధ్యలో దింపుతారు 3 సార్లు. ఎక్కడ దిగితే వాడిని పిలుస్తారు, నానా నానా, అమ్మ అమ్మ అని పిలుస్తారు. ఆ పిలవడం వల్ల వాళ్ళు మళ్ళీ బతికి బయటపడతారని చెప్పేసి నేను దాదాపు 2-3 చూశాను. నేను అలా బతికిన వాళ్ళని చూశాను. నేను ఇలా దింపుడు గల్ల దగ్గర చూశాను నేను. మళ్ళీ బతికి మళ్ళీ ఒక 6 మాసాలు ఉండి మళ్ళీ తర్వాత వాళ్ళు స్వర్గల విషయం విన్నాను నేను. అలా జరిగే అవకాశం ఉంది. అంటే యమకింకరుల చేత వాళ్ళు వచ్చేసి ఆ యొక్క 3 క్షణాల్లో వాళ్ళు చేసే పుణ్యబలం వల్ల మళ్ళీ బతకడానికి అవకాశం ఉంది. కానీ 3 క్షణాలు దాటితే రావడం అసాధ్యం. కానీ ఎప్పుడో ఒకసారి సాధ్యం, కానీ కొంతమందికి పూర్తి స్థాయిలో అసాధ్యం అది.
ఆ 3 క్షణకాలంలోనే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. అలా మన శరీరాన్ని వదిలిన తర్వాత కర్మకాండ చేస్తున్న 11 కర్మకాండంత వరకు కూడా ఈ యొక్క ఆత్మ అనేది, అంటే ప్రేతాత్మ అంటారు, ఆత్మ అంటారు, ఈ ఆత్మ అనేది మన ఇంటి వైపు వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. అందుకనే 12 రోజులు ఆ ఇంటికి ఆ ప్రేతకళ ఉంటుంది. ఎంత అందమైన ఇల్లు అయినా సరే ప్రేతకళ ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇంటికి. అంటే రాగానే ఏదో ఒకటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండడం, ఆ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఇంట్లో ఆ ప్రేతాత్మ వస్తూ ఉంటుంది. మనం పెట్టేటువంటి నిత్యకర్మలు చేసేటువంటి దీపారాధనతో అది వెళుతూ ఉంటుంది. ఈ వచ్చుతున్నప్పుడు హాయిగా వస్తుంది, వెళుతున్నప్పుడు కింకరుల చేత బాధింపబడుతూ, ఒరే నీకు బతుకు లేదురా, నీ యొక్క ఎటువంటి నీ ప్రయోజనం లేదు, నువ్వు మళ్ళీ పుట్టడం తప్పదు, నువ్వు ఈ జీవనంలోకి రాలేవు, నువ్వు చెప్పింది వినరా, నీకు నరకమే ఉందని చెప్తున్నా నరకానికి వెళ్ళడానికి వాళ్ళు చెప్తుంటారు. ఇగో అడుగుతుంటారు అంటే ఆత్మ. గురువు గారు, ఇప్పుడు మనిషిగా ఉన్నప్పుడు మనం ఏమన్నా పాపాలు చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు, లేదంటే మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు అని అంటారు. నిజంగా స్వర్గం అనేది నరకం అనేది ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. అదే గరుడ పురాణం అదే చెప్పింది. నువ్వు చేసేటువంటి ఖర్చు నీకు నరకం, నువ్వు చేసేటువంటి దాచుకున్న డబ్బు పుణ్యం. ఎలాగైతే నువ్వు డబ్బు బాగా ఉందో నువ్వు ఆనందంగా ఉంటావుగా, డబ్బు లేకపోతే దరిద్రంతో బాధపడతావు కదా. ఈ రెండు నీకు కరెక్ట్ కనబడుతున్నాయి కదా. డబ్బు బాగా ఉంటే ఒక ఇల్లు, ఒక బండి, ఒక వాహనం, లేదంటే ఒక మంచి భోజనం, మంచి స్థాయి. డబ్బు లేకపోతే ఏదో పూరి గుడిసే, లేదా ఒక పూట భోజనం, లేదా ఉంటే చినిపోయిన బట్టలు, లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళిన పది పడితే లేవని అడుగుట్టడం, అది నరకమేగా. డబ్బు ఉంటే సుఖం అని ఎలా అనుకుంటున్నావో అది స్వర్గం, డబ్బు లేకపోతే నరకం అనుకుంటున్నావో అది నరకం. కొంతమంది డైలాగులు చెప్తుంటారు, డబ్బు లేకపోతే అన్ని కొనలేమండి, డబ్బుతోని అన్ని కొనలేము, ప్రేమాభిమానాలు కొనలేము. ఇవాళ రేపు ప్రేమాభిమానాలు కూడా కొనవచ్చు, డబ్బుతో కొనవచ్చు. సో ఆర్టిఫిషియల్గా అన్నీ వచ్చేసాయి మనకి ఇవాళ రేపు. కాబట్టి డబ్బే అనేది ధనమూలం, ఇదని జగత్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే డబ్బుతోనే ఏంటంటే ప్రాణాన్ని కొనుక్కురాలేము మనం, వైద్యాన్ని కొనుక్కొచ్చే అవకాశం ఉంది కానీ ప్రాణాన్ని కొనుక్కొచ్చే అవకాశం లేదు. కాబట్టి వినట్టుగా స్వర్గము అంటే మనం చేసేటువంటి పుణ్యకర్మల వల్ల మనకి పునర్జన్మ రాహిత్యమే స్వర్గం. మనం చేసేటువంటి పాపకర్మల వల్ల మళ్ళీ మళ్ళీ పుట్టి పందిగా పుడతామో, చీమగా పుడతామో, దోమగా పుడతామో, మళ్ళీ మనం రావడమే స్వర్గం, అది నరకం. కాబట్టి పునర్జన్మ రాహిత్యం పొందడం కోసం చేసేటువంటి పనులే దాన ధర్మాదులు, జపము, తపస్సు చేయడం. ఈ తపస్సు జపం అంటే అదే అర్థం, పుణ్యకర్మల్ని అభివృద్ధి చేసుకునే ప్రక్రియ. కాబట్టి ఈ నరకయాతన పోవడానికి కూడా మీరు అన్నట్టు ఇదే భావన. నరకంలోకి వెళ్తూ పడేటువంటి బాధ వాడికి చెప్తుంటారు ఈ యమకింకరులు, నువ్వు పాపం చేసేవారా, దీనికి ఈ శిక్ష ఉంది, అక్కడ ఈ సూదులతో కుచ్చుతారు, ఈ యొక్క ఇనుప ముక్కలతో కుచ్చుతారు, రక్తంలో మలినమైనటువంటి రక్తములో చీమునెత్తుల్లో నిన్ను ముళ్ళ కంపలు పెట్టి దాంట్లో ఈడ్చుకుంటూ వెళ్తుంటారు అని చెప్పినప్పుడు వాడికి అది వింటేనే భయం వేస్తుంది. ఆ కొద్ది దూరం వాడు చూస్తాడు దాన్ని, దీంట్లో నేను వెళ్ళాలా, ఇప్పుడు వైతరి నది అంటారు. ఆ వైతరి నది అంటే చీము, జివిలి, నెత్తురు, పాసిపోయినటువంటి అన్నముతో ఉన్నటువంటి క్రిములు, అలాగే మలంలో ఉన్నటువంటి పురుగులతో ఉండేటువంటి రక్తం, అది దాంట్లోంచి దుర్గంధమైనటువంటి వాసన ఉన్నటువంటి దాంట్లోంచి వైతరి నదిలోంచి తీసుకెళ్తుంటారు వీళ్ళు. అసలు పాపకర్మలు చేసినటువంటి ఫస్ట్ పోయేది అందులోకి, వాడు ప్రతి ఒక్కళ్ళు పోయేది వైతరి నది. ఈ వైతరి నది దాటడానికి అందరూ గోదానం చేసుకోమంటారు. ఒరే నువ్వు బతుకున్నప్పుడే ఒక గోవును దానం చేయరా, ఆ గోవు దానం చేయడం వల్ల దాని తోకను పట్టుకుంటే కనీసం ఈ వైతరి నదిని ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. అంటే దాంట్లో పడకుండా ఆ గోవును పట్టుకుంటే గోవు తోక ద్వారా నువ్వు ఆటోమేటిక్గా వైతరి నది నుంచి బయటపడతావు అని చెప్పేసి చెప్పడమే గోదానం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఎటువంటి దాన కర్మలు అనేవి మీరు అన్నట్టుగా స్వర్గము నరకం ఉందా అంటే అనుభవించిన వాడు తెలుస్తున్న విషయం మీరు చెప్తున్నారు. కానీ చాలామంది విషయంలో అంటే ఈ యొక్క వేద వాంగ్మయంలో గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పండి, ఎటువంటి కర్మలు మనకి పుణ్యాన్ని కలిగిస్తాయి, ఎటువంటి పాపకర్మలు మనకి నష్టాన్ని కలిగిస్తాయి, స్వర్గలోకం ఏమిటి, నరకలు ఉంటుంది, ప్రతి ఒక్క విషయంలో మీకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అనుభవం తెలుసుకోవడం అనేది అది దుస్సాధ్యం, ఎవరికి అనుభవంలోకి రాదు, స్వానుభవంలోకి వచ్చేది కాదు గరుడ పురాణం ఎప్పుడు కూడా, అది గతించిన వాడు చెప్పాల్సింది. కానీ ఈ యొక్క ఋషులు మునులు వాళ్ళు తెలుసుకొని ఇటువంటి యోగాలు ఉన్నాయి అని చెప్పడం. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి మనం ఒక దొంగోడిని పట్టుకుంటారు, పోలీసులు పట్టుకుంటారు, జడ్జి గారికి అన్ని తెలుసు, ఆ కేసులలో ఏం తప్పు చేస్తే ఏ శిక్ష తెలుసు, ఆయనకి ఎలా తెలిసింది, ఆయనకి అంటే చదువుకున్నాడు కాబట్టి తెలిసింది. అలాగే మన ఋషులు ముందు చదువుకున్నారు కాబట్టి ఇక్కడ ఎలా అయితే తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష విధిస్తారో అటువంటి వ్యక్తి శిక్ష విధించడానికి భగవంతుడు యమధర్మాన్ని సృష్టించాడు అక్కడ. కాబట్టి ఆయన కాల పురుషుడైనటువంటి ఆయన మనకి ఎటువంటి నరకాన్ని చూపించాలో ఆ నరకాన్ని చూపిస్తాడు. కానీ అత్యంత భయంకరమైనది, మన పిల్లల వైపు రాలేక, మళ్ళీ జన్మ ఎత్తలేక, మన వైపు మన ప్రేమను పొందలేక, అటువైపు వెళ్ళలేక ఈ ఆత్మ పడే నానా యాతననే నరకయాతన అంటారు. అంటే ప్రతి క్షణం నా కూతురు, నా కొడుకు, నా ప్రాణం కావాలి, నేను మళ్ళీ వీళ్ళకి అమ్మగా పుట్టాలి, మళ్ళీ వీళ్ళకి నాన్నగా పుట్టాలనేటువంటి ఆ పడుతున్న వేదన అనేది నరకయాతన, భరించలేనటువంటిది.
అంటే మనం చనిపోయే ముందు కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరకుండానే చనిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు మళ్ళీ మన ఫ్యామిలీలోనే పుడతారు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ గురుగారు? తీరని కోరికల యొక్క జన్మనే మళ్ళీ జన్మ అని చెప్తుంటారు, మీరు అంటున్నారు. మన దాంట్లోనే పుట్టాల్సిన అవసరం లేదు, అది ఇంపాసిబుల్. అది మన దాంట్లో పుట్టేవాళ్ళు మేబీ ఉండవచ్చు, కానీ మనకి మన వాళ్ళుగా తల్లిదండ్రులకు పుట్టేటువంటి అవకాశం మాత్రం కష్టం. ఆ జీవము దేహంలోంచి జీర్ణమే దేహంలోంచి వెళ్ళిపోయింది. అది ఇక దేహంతో ఆ జీవానికి మన సంవత్సరం తర్వాత కట్ట తగ్గిపోయింది, అయితే దాంతో బంధం అయిపోయింది. మరి ఇందాక గురుగారు ఒక ఎపిసోడ్లో 90 శ్రాద్ధాలు ఉంటాయి, ఎప్పుడు వస్తుందంటే ఆ జీవం రాదు, జీవం యొక్క ప్రాణం మాత్రమే వచ్చేసి ఆ తీర్థాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళ పుణ్యలో కలుపుకోవడానికి వెళ్తుంది అంతవరకే. కానీ మనం ఇందాక చెప్పే 6 రకాల జీవాలు ఉంటాయి మనకి. 6 రకాల్లో పంచభూతాలు వెళ్ళిన తర్వాత మిగతా భగవంతుడు కలవాలి ఒకటి, ప్రకృతిలో కలవాలి ఒకటి, ఇంకో పిండంలా కలవాలి ఒకటి మోక్షాన్ని పొందుకోవాలి. మోక్షాన్ని పొందుకునే జీవమే ప్రతి మాసము ప్రతి సంవత్సరం వచ్చి చూసుకొని ఆ తృప్తిపడి వెళ్ళిపోతుంటాయి. అది ఒక జీవం అన్నమాట. ఈ 5 జీవాలు 5 రకాల్లో కలిసిపోతాయి ఖచ్చితంగా మనకి. కాబట్టి పిండంలోకి వెళ్ళిన దానికి శరీరంతో సంబంధం ఉండదు కనుక మన వాళ్ళకి పుట్టడం అనేది మాత్రం అంటే మన బంధాల్లోనే ఉంటుందని మాత్రం అబద్ధం. అది అటువంటి బంధం ఎటువంటిదో వచ్చే అవకాశం అంటే ఆత్మ మన ఫ్యామిలీ చుట్టూ మన ఇల్లు చుట్టూ తిరుగుతుంది అని అంటూ ఉంటారు. 11 రోజుల వరకు మాత్రమే. 12వ రోజు నుంచి వెళ్ళిపోతుంది, అంటే ప్రేత రూపం దారిపోతుంది. 11వ రోజే ప్రేత రూపం. 11వ రోజు ఏకోదిష్ట శ్రాద్ధం అయిన తర్వాత ప్రేత రూపం వెళ్ళిపోయి మనకి పితృరూపం ఏర్పడుతుంది. ప్రేత రూపంలో అనేక అంటే ఎక్కడో పుడదామనే భావన, ఎక్కడో పుట్టేస్తా నేను ఇక్కడే ఉంటానటువంటి భావంతో తిరుగుతూ ఉంటుంది. 11 ఏకోదిష్ట తర్వాత దాని రూపం మారిపోతుంది. అంటే మనం పిండ ప్రదానం చేయడం, కొన్ని పూజలు ఉంటాయి, చేసిన తర్వాత ఆ యొక్క ప్రభావం దాని ఉండదు. ప్రేత రూపం క్లోజ్ అయిపోయి పితృరూపం వస్తుంది. అప్పుడు పితృరూపం అంటారు దాన్ని. ఆ పితృదేవతలు మళ్ళీ పుట్టాలని కోరుకోవు, తర్పణం ఇస్తామని కోరుకుంటాయి. అవి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి, బాబు నీకు దండం పెడతారా, బాబు నాకు పుణ్యలోకాన్ని కలిగించరా, తీర్థం పెట్టరా, నిలువలు పెట్టరా అని చెప్పి దండం పెడుతుంటాయి, మనకి మనల్ని అభ్యర్థిస్తుంటాయి. నరకయాత్ర ఇదే. ప్రసాద్ రావడం పెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మతం మారిపోయాను, నేను క్రిస్టియానిటీ తీసుకున్నాను, నేను ముస్లిమ్స్లో మారిపోయాను, నేను మా తండ్రులకు నేను కర్మకాండ చేయను అనేటువంటి దరిద్రులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి నీ పద్ధతిని పాటించలేవు, పగ్గుందాళ్ళు పోయి నువ్వు చేస్తారట. ఏదో అంటారు కదా, పిన్నమ్మకి ఏదో అమ్మకు మాత్రం అన్నం పెట్టలేవు, పిన్నమ్మకు పోయి ఏదో చేయిస్తావు అన్నట్టుగా ఉన్నట్టుగా నీ మతంలో తల్లిదండ్రులు చేయలేవు, పక్క మతంలోకి వెళ్ళి ఉద్ధరిస్తా అంటట ఈయన. కాబట్టి సనాతన ధర్మంలో మనం పాటించేవన్నీ కూడా ఒక మంచి సంప్రదాయబద్ధమైనవి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, చాలామందికి అనుమానం, చేస్తే ఏమవుతుంది, పిండాలు పెడుతున్నాం ఇవి పెడుతున్నాం, ఈ పిండాలు పెట్టడం వల్ల నీకే నష్టం వచ్చిందా? ప్రకృతికి చేసేటువంటి ప్రసాదమేగా. ఆ కాకులు పెడుతున్నావు మంచిదే, 10 మందికి దానం చేస్తున్నావు మంచిదే, బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నావు మంచిదే, తిలతర్పణం పెడుతున్నావు, శాస్త్రాన్ని పాటిస్తున్నావు మంచిదే. దీనిలో నష్టం ఎవరికి ఉంది? పూలు కొనడం వల్ల, తిలలు కొనడం వల్ల, అన్నం కొనడం వల్ల, బియ్యం కొనడం వల్ల 10 మంది నీ వల్ల బతుకుతున్నారుగా. నీ ధర్మశాస్త్రంలో నష్టం ఎవరికి వస్తుంది? దీనికి నష్టం ఏమిటి దీనివల్ల? కాబట్టి ఆచరణ చేస్తే నీకు పుణ్యమే కదా. పుణ్యబలం వల్ల నీకు ముక్తి కలుగుతుంది కదా, నీకు నరకయాత్ర లేకుండా ఉంటుంది కదా. నువ్వు పోతున్నటువంటి నీ ప్రాణం పోతున్నప్పుడు నేను ఇక్కడే పుట్టాలి, ఇక్కడే ఉండాలి, నా వస్తువు, నా బంగారం, నా పుస్తల తాడు, నా జుట్టు, నా యొక్క బంగారం, నా చీర, నా పంచే, నా ప్యాంటు అనుకునేటువంటి ప్రతి వైపు తిరుగుతాడ. మా ఆత్మ ప్యాంట్లోకి వెళ్తుందట, షర్ట్లోకి వెళ్తుందట, చీరలోకి వెళ్తుందట, అన్నంలోకి వెళ్తుంది, అన్న గిన్నెకి వెళ్తుంది. ఆత్మకి దానికి ప్రతి వస్తువు దాందే కదా. అమ్మో నా వంట గిన్నె, నా చీర, అమ్మో నా యొక్క స్టవ్, ఇవన్నీ నావి అని ఆత్మ తిరుగుతూనే ఉంటుంది, ప్రతి అంగుళంలో తిరుగుతుంటుంది. దాని పేరు నరకయాతన. అది తీసుకుపోలేక ముట్టుకుంటూ ఉంటుంది అన్నింటినీ, అది తీసుకుపోలేక, అది పట్టుకుపోలేక, ఇక్కడ ఉండలేక పడేటువంటి బాధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం జీవించేంత కాలం పెద్దవాళ్ళ కొరకు తర్పణ మొదలు పెడితే మనకు పుణ్యగతులు ఉండేటువంటి అవకాశం ఉంటుందనే గరుడ చెప్తుంది. స్వీయ అనుభవంలో మేము కూడా, మనం నిజంగా చెప్పాలంటే శవం దగ్గర ఉన్నప్పుడు అసలు ఏడవకూడదు, కన్నీళ్ళు పెట్టద్దు. శవం దగ్గర మన కన్నీళ్ళు పెడితే శవం యొక్క ఆత్మ సంతృప్తి కాలేదు. ఎందుకంటే నీళ్ళు వస్తున్నప్పుడు తర్పణం ఇవ్వకూడదు, కన్నీళ్లతో మనం ఎప్పుడు తర్పణం ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళకి రాక్షసులు చెందుతుంది, అది రాక్షసులు స్వీకరిస్తాయి. కాబట్టి ఎట్టి వెదకనేది ఏమండి, వాళ్ళు చనిపోయి ఏడవకూడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పుణ్యలోకాలకు వెళ్తున్నారు వాళ్ళు. మన తిరుపతి వెళ్తున్నారు వాళ్ళు. తిరుపతి వెళ్ళి రాయిని దండం పెట్టుకుంటున్నారు, కానీ శవము సాక్షాత్తుగా భగవంతుల్లోకి వెళుతోంది. దానికి నువ్వు ఏడవకూడదు. సరే, అర్ధాయుష్కులు ఉంటారు, 50 ఏళ్ళకి వెళ్ళిపోయారు, 30 ఏళ్ళకి వెళ్ళిపోయారు, సరే బాధ ఉంటుంది తప్పకుండా. కానీ శవం దగ్గర కూర్చొని మనము తర్పణం ఇస్తున్నప్పుడు, ఆ పిండాలు చేస్తున్నప్పుడు ఎట్టి ప్రతి కన్నీళ్ళు పెట్టకూడదు. మనం శవం సరే వెళ్ళిపోయింది, ఏదో దలుచుకొని ధ్యానం చేసుకుంటూ బాధపడదు తప్ప పిండ ప్రదానం చేయకూడదు. అది చేయడం వల్ల వాళ్ళకి పుణ్యగతులు ఏర్పడం. కానీ అటువంటిది చేయకుండా శవం దగ్గర ఎప్పుడు కూడా ఏడవకూడదు. చాలామంది అలో లక్షణం అంటే ఏడుస్తూ ఉంటారు. అలా ఏడడం వల్ల ఆ యొక్క మీరు ఇందాక అడిగిన నరకయాతన ఎక్కువ వద్దు వాళ్ళకి. ఇంకా ప్రతి ఒక్కరితో నన్ను కాపాడవే, నన్ను తీసుకొచ్చేసేయని మనకు తెలియకుండా అరుగుతూ బద్దిలాడుతుంటున్నారు యమకింకర్లు అంటారు. కాబట్టి ఆ పడుతున్న బాధ వర్ణనాతీతం. అంటే అనేక రకాల మనకి
అది ఊహించుకుంటూ తెలుస్తుంది తప్ప అనుభవంలోకి రాదు. చెప్పినా సరే అనుభవంలోకి రాదు. ఆ తల్లి పడే భావన ఒక కొడుకు మీద ఇష్టం ఉంటుంది, కూతురు మీద ఇష్టం ఉంటుంది. ఆ కూతురుతో ఎప్పుడూ ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుందట, కూతురు చుట్టూ ఆ కూతురు తిరుగుతూ ఉంటుంది. నన్ను తీసుకురారా, నన్ను బతికించరా, నాకు మళ్ళీ జీవం ఇవ్వు, మళ్ళీ నాకు ప్రాణం పోయి అన్నటువంటి భావంతో పదే 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 తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి బాధ అనేది మనిషి కలిగి ఉండాలంటే తప్పకుండా మనం ఆ తల్లిదండ్రులకి కదిలిన వారికి గరుడపురాణం చెప్పినట్టుగా తర్పణము పిండ ప్రదానం చేస్తే శుభప్రదంగా ఉంటుంది. వాళ్ళకి మోక్షం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శవము దగ్గర చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. అవి గరుడపురాణం చెప్పేటువంటి విషయాలు మనం ఇంత వివరంగా చెప్పుకునేటువంటి అవకాశం మనకు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా శవము దగ్గర దీపం పెట్టడం, శవం దగ్గర 11 రోజులు నిశ్శబ్దంగా ఉండడం, ఆడావుడి చేయకపోవడం, అలాగే అక్కడ శబ్దాలు చేయకపోవడం, శ్రద్ధ తల్లిదండ్రుల మీద శ్రద్ధ లేకుండా ఉండకుండా అంటే శ్రద్ధగా ఉండడం, అది వాటి ఉంటే మనకి పితృదేవతలకి శుభకరంగా ఉంటుందనే విషయం తెలుసుకోవచ్చు. గురుగారు శవం దగ్గర చాలా మంది భగవద్గీత పెడుతూ ఉంటారు, అది కరెక్టేనా గురుగారు? చిచి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవద్గీత మనకి నిత్యమైనటువంటి కార్యజయానికి పనికొచ్చేది భగవద్గీత. యుద్ధం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన పెంపొందించుకోవాలంటే మీరు భగవద్గీత వినండి. శవం దగ్గర పెట్టేటువంటిది గీతము, భగవద్గీత కాదు. శవం దగ్గర పెట్టాల్సి తప్పకుండా కేవలం పురాణ ఇతిహాసాలు. మీరు ముఖ్యంగా శవము వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి గరుడ పురాణం మాత్రం వినాలి, మిగతా వినకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో శవము దగ్గర భగవద్గీత పెట్టిన వాళ్ళకి, అది విన్న వాళ్ళకి, ఆ సమయంలో విన్న వాళ్ళకి, ఆ సమయంలో అటువంటి పెట్టిన విషయాన్ని చూసిన వాళ్ళకి పాపకర్మ చుట్టుకుంటుంది. అది ఎట్టి పరిస్థితులు కూడా శవవాహనంలో కానీ ఇతరత్ర చోట కానీ భగవద్గీత పెట్టకూడదు. అది పనికిరాదు, అది మహాపాపాన్ని కలిగిస్తుంది. విన్న వారికి దోషం ఏర్పడుతుంది, అలా పెట్టకూడదు. ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు, వినకూడదు. అది పురాణాల్లో వినండి అంతే తప్ప మీరు దాంట్లో వినకుండా ఆ శవం దగ్గర పెట్టి అది వినేది కాదు. అది మన నిత్య కర్మకి, మన నిత్యం చేసేటువంటి విద్యకు, ఉద్యోగానికి బలాన్ని చేకూరుస్తుంది. అది అసలు భగవద్గీత అంటే జీవన ప్రయాణానికి ఒక దిక్సూచి. అది దాన్ని వదిలిపెట్టి శవం దగ్గర చదవడం అనేది కరెక్ట్ కాదు. అలా వినడం చాలా పొరపాటు. అది అపోహం తీసుకొచ్చారు, అది వెంటనే మానేయండి, లేకపోతే మీకు ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే గురుగారు, మంచి వివరణ అందించారు, ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.